ఒకసారి పెద్దమ్మగుడి దగ్గర నుంచి కొత్తగూడెం వెళ్ళే రూట్లో రోడ్డు బాగాలేదనేసి ఒకసారి నేను వీడియో తీసి పెట్టాను అనమాట. ఆ వీడియో తీసి పెట్టిన తర్వాత తెల్లారే దాన్ని మరమ్మతులు చేసి అధికారులు R&B అధికారులు దాన్ని ఫినిష్ చేసి క్లోజ్ చేశారు. మంచిగా పూర్తి చేశారనమాట. రోడ్డుని బాగా క్లియర్ చేశారు. చాలా బాగా చేశారండి అధికారులు. కాకపోతే వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే మేము ఫ్యామిలీతోటి వెళ్తున్నప్పుడు ఒకటేసారి రెండు టైర్లు పంచర్ అయినాయి. ఆ విధంగా మేము వీడియో పెట్టడం జరిగింది. ఎవరిని విమర్శించి మేము పెట్టదలుచుకోలేదు. కాకపోతే కొంతమంది అడిగారు, బాగాలేనప్పుడు పెడుతున్నావు, బాగా చేసిన తర్వాత పెట్టాలి కదా అనేసి మాట్లాడుతున్నారు. సార్, మిమ్మల్ని ఎవరిని ఉద్దేశించి మేము చెప్పాలని అది వీడియో పెట్టాలని కాదు. విషయం ఏంటంటే నేను ఫ్యామిలీతోటి వెళ్తున్నప్పుడు జరిగిన సంఘటనకి ఎవరికైనా నాలని ప్రాబ్లం ఎవరికి జరగద్దన్న ఉద్దేశంతో నేను వీడియోని పెట్టాను. కానీ ఎవరిని కించపరిచినట్టు కాదు. ఏమన్నా తప్పు ఉంటే క్షమించగలరు. కాకపోతే అధికారులు మీరు తెల్లారే స్పందించి R&B అధికారులు తెల్లారే స్పందించి నా వీడియోకి స్పందించి రోడ్డుని మాత్రం తొందరగా క్లియర్ చేసి అందుకు చాలా పెద్ద ధన్యవాదాలు. సార్, విషయం ఏంటంటే మా దగ్గర దాకా మేము వీడియో పెట్టేదాకా కాదు, కానీ ఎక్కడైనా ఇలాంటి సందర్భాలు మీకు ఎదురైనప్పుడు ఇలాంటి రోడ్డు సమస్యలు ఏమన్నా బాగాలేదన్నప్పుడు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీరు ముందే తగు జాగ్రత్తలు తీసుకొని తొందరపాటు నిర్ణయాలతోటి రోడ్డును క్లియర్ చేస్తే ప్రజలందరూ హ్యాపీగా ఉంటారనే ఉద్దేశంతో వీడియో పెట్టడం జరిగింది. మీరు తొందరగా స్పందించి దీన్ని క్లియర్ చేసినందుకు చాలా పెద్ద ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఒకసారి దగ్గర నుంచి టైరు పంచర్ అవ్వట్లేదు, ఎలాంటి కారు పోయినా. కాకపోతే కొంచెం తెల్లారి వర్షం ప్రభావిత కాలం వల్ల ఇప్పుడు వర్షాకాలం కాబట్టి రోడ్డు కొంచెం పెచ్చులు లేచింది, అంతే. కొంచెం పెచ్చులు లేచింది. ఇది కూడా కొంచెం వర్షాకాలం తగ్గిపోయిన తర్వాత ఇంకొంచెం క్లియర్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ విషయానికి మీరు తొందరగా స్పందించినందుకు R&B అధికారులకు చాలా పెద్ద ధన్యవాదాలు. మీ కుడికాల సురేష్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.